ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు అలాగే వార్తా విశేషాలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ముందుగా వీడియోలు. पिछले कुछ दिनों से 3 गारंटी वादा कर चुका है दिल्ली कांग्रेस पार्टी ने। आने वाले दिल्ली राज्य चुनाव में कांग्रेस पार्टी को किस लिए जिताना है और तेलंगाना राज्य में कांग्रेस पार्टी जीतकर क्या किया, आज पत्रकार मित्रों से मैं हमारे तरफ से हमारे वादा आपको सुनाने के लिए इधर हाजिर हुए। ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగు రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. యాడ ఖాళీ జాగుంది, యాడ దస్తేద్దాం. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్ని ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులున్నాయి, సుప్రీంకోర్టులున్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేసింటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్దమని చెప్పి కూడా వారికి చెప్పిన. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. కేటీఆర్ గారు దేనికైనా సిద్ధమని చెబుతున్నారు. ఇద్దరు కేసుల మీద వాదించుకున్నారు, రమ్మని కూడా సవాల్ చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారేమో తాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేరుస్తోంది, ఢిల్లీలో కూడా అలాగే చేస్తామని ఆయన చెబుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సిద్ధరామయ్య లాంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ తీసుకెళ్లి మరి అక్కడ ఈ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి పోస్టర్లను రిలీజ్ చేయించడం ఒక ఆసక్తికరం. తద్వారా జాతీయ స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోందా అన్నటువంటి అభిప్రాయం వస్తుంది. వాటి మీద కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఇతర విశేషాలు, ముందుగా కొన్ని ఆసక్తికరమైన వార్తలు చూద్దాం. హక్కులు ఉళ్ళక్కే, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న నీటిపారుదల రంగ నిపుణులంటూ వార్తనిచ్చారు. బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. సెక్షన్ 3 ప్రకారం కేంద్రం తాజా విధి విధానాల మేరకే తొలుత వాదనలు వింటామని ఈ కృష్ణా ట్రిబ్యునల్ స్పష్టం చేయడంతో అది ఏపీకి నష్టం చేస్తుందా అన్నది చూడాలి. జిఎస్డిపి పెంపే సంపద సృష్టి, తద్వారా అప్పులకు వెసులుబాటు, దాంతోపాటు రాష్ట్ర ఆదాయంతో కలిపి అభివృద్ధి సంక్షేమానికి వ్యయం, ఇది విజన్ 2047 అని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. తద్వారా వచ్చే 5 ఏళ్లలో అదనంగా వ్యయానికి 1.58 లక్షల కోట్లంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కథనాన్ని ఇచ్చారు. అప్పులు చేసే మార్గం అంటూ అప్పులే మార్గం అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నట్లుగా ఈ పత్రిక రాసింది. ఇసుక కోసం టీడీపీ జనసేన సిగపట్లు, కడప వైఎస్ఆర్ జిల్లా గుండ్లమాల ఇసుక రీచ్ కోసం ఘర్షణ పడ్డారటండి. కలెక్టర్ కార్యాలయంలోనే బాహాబాహి దిగిన బీటెక్ రవి
అలాగే అధికారి కృష్ణ వర్గీయులు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు, బహుశా వాళ్ళ మీద ఏం కేసులు పోవడం ఉండవేమో. రైట్, ఇదే మా పదం, నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు, ఇప్పుడు అది చేసి చూపిస్తున్నామని చంద్రబాబు గారు ఘనంగా చెప్పుకుంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. అయితే ఇది ఒకటి మాత్రం కాస్త మంచి వార్తగానే ఉంది. నిజమైతే ఇప్పటికి అనేక సార్లు ఇట్లాంటి వార్తలు రాశారు, అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించడానికో డైవర్ట్ చేయడానికో అని ఉంది. కానీ ఈసారి మరి నిజమవుద్దని నమ్ముదాం. విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం, నేడు కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం అని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. తలెత్తుకునే ఆ తలసరి ఆదాయం 15% వృద్ధి రేటు సాధిస్తే 2047 నాటికి 58 లక్షలు అవుతుంది జిఎస్డిపి అంటూ ఆయన చంద్రబాబు గారు చెబుతున్న వార్తని, చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ అని అంటున్నారు. మరి కొత్త చట్టం కూడా తీసుకొస్తారంట. మరి పిల్లలు సంతానం కలగని వాళ్ళ పరిస్థితి ఏంటని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అంతరాలు మరింతగా పెరిగే అవకాశం ఉందా ఏమిటి? ధనికులకి పేదలకి మధ్య ఉన్నటువంటి సమస్య, ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతున్నాయి. కొల్లేరులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయండి, ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశం. వాటాలపై వాదనలు, మొదటి దానిపైనే దృష్టి పెంచామని, ఆ తర్వాతే ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులపై అంటూ బ్రిజేష్ ట్రిబ్యునల్ దాని మీద వార్తనిచ్చారు. రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ఆరంభం కాబోతున్నాయి. మద్యం వికటించి మృత్యువాత, పల్నాడు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ ఒకే కుటుంబంలో 3 మరణం. అచ్చంపేటకు చెందిన గౌతుకట్ల కోటయ్య, ఆయన అనారోగ్యంతో మరణించారు. మరి కల్తీ మద్యం రాదు, అంత బ్రహ్మాండం బజిగోవిందో అని ప్రచారం చేశారు కదా కూటమి నేతలు. ఇప్పుడు మరి ఈ రకంగా అప్పుడే మరణాలు జరుగుతున్న వార్తలు తరచుగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది, సన్ టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్. ఏపీ డిప్యూటీ సీఎంపై వ్యాఖ్యలు. ఫుట్బాల్ ప్లేయర్స్ తంతు ఉంటే ఎటుపోతున్నదో తెలియనట్లుగా ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎటుపోతున్నారో తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో కులం మతం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు, కానీ ఇప్పుడు అప్పట్లో పెరియార్ని పొగిడి ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. అలాగే చెగువీరా, గద్దర్, పెరియార్కు బీజేపీతో ఎలాంటి సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. సినిమాలో ఒక నటుడు ఎన్ని పాత్రలు పోషించినా ప్రజలు ఆదరిస్తారు, కానీ రాజకీయాల్లో అలా ఉండదని కూడా ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మరి వీటికి సమాధానం చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. సంపద సృష్టి, సుపరిపాలన ఎవరు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబు పాలనలో 4.47% జిఎస్డిపి ఉంటే దేశ జీడిపిలో ఏపీ వాటా, జగన్ పాలనలో అది 4.83గా ఉంది. అట్లాగే దేశీయ స్థూల ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్లో 2.86%గా బాబు పాలనలో ఉంటే జగన్ పాలనలో అది 4.07%గా ఉంది. ఆ రకంగా డబల్ అయినా కూడా అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తారు. నేనంటేనే అభివృద్ధి అని కూడా చంద్రబాబు గారు చెప్పుకుంటుంటారు. నా అనుచరులను పోలీసులు కాపాడాలని పోలీసులను కోరా, వారిపై మోహన్ బాబు యూనివర్సిటీ క్యాంపస్లో దాడి చేశారు. మంచు మనోజ్ వెల్లడి. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మోహన్ బాబుకి ఆయన కుమారుడు మంచు మనోజ్కి మధ్య జరుగుతున్నటువంటి వివాదం. నిధులెందుకు మళ్లించారు? మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్కు చెల్లింపులపై ఆరా, మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా అంటూ ఈడీ 7 గంటల పాటు ప్రశ్నించింది. నిజంగానే 7 గంటలు ఏం చేస్తారో అర్థం కాదు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. మరో 20,000 సీట్లు కావాలని ఏఐసిటిఈకి రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల దరఖాస్తు. తెలంగాణలో ఇప్పటికే 1,50,000 సీట్లు ఉన్నాయి, 1,45,000 సీట్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 50,000 సీట్ల కోసం అప్లికేషన్లు. దీని మీద ఏఐసిటి బృందం కూడా వస్తుంది. మరి ఒక పక్కేమో కాలేజీల్లో సీట్లు ఖాళీ అంటారు, మరో పక్కేమో కొత్త సీట్లు అడుగుతున్నారు. ప్రాజెక్టులకు అటవీ అనుమతులు ఇవ్వండి, అనుమతులు రాక ఆగిన 161 ప్రాజెక్టులని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ మార్చేందుకు సహకరించండి కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు. భూపేంద్ర యాదవ్ కుమారస్వామిలతో భేటీ. ఢిల్లీలోనూ ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుంది, ఢిల్లీ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా. కాల్పులు జరిపి భారీగా నగదు కొల్లగొట్టి ఇది దొంగలు తీరుతెన్నులు చూడండి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో. ఈ హైదరాబాద్లో జరిగిన ఘటన, బేదర్లో దొంగతనం చేసి వచ్చారు, ఏటీఎంని కొల్లగొట్టి. ఇక్కడ బస్సులో ప్రయాణిస్తుంటే అనుమానం వస్తే వెంటనే పారిపోతూ మళ్ళీ కాల్పులు కూడా జరిపారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం మీద వెళ్ళారు. ఢిల్లీలోనూ ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందిరాభవన్లో ఈసారి పివి నరసింహారావుకి కూడా చోటు జరిగిందన్నది కూడా ప్రముఖంగా వార్త అయింది.